హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు, వసుధ, కృష్ణ, మీనాక్షి, భార్గవి అందరూ లావణ్య గదిలోకి చేరుకుంటారు. మీ నలుగురు లోపలికి ఎప్పుడెప్పుడు వస్తారా, మీతో మాట్లాడాలని ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను మధు అని మధు వైపు చూస్తూ, కామిని ఇప్పటికీ 4 సార్లు ఫోన్ చేసిందే, నాకు భయం వేసి ఫోన్ని లిఫ్ట్ చేయలేదు మధు అని చెప్తుంది భార్గవి. భయం ఎందుకక్క, నువ్వు ముందు ఆ భయాన్ని తగ్గించుకో. సుధాకర్ బావని ఆ కామిని విషయం గురించి అడగమన్నాను, అడిగావా లేదా అని భార్గవిని అడుగుతుంది మధు. లేదు అని తన తలని చిన్నగా ఊపుతుంది భార్గవి. అక్క, మనకి ఎక్కువ టైం లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి బావని ఈ విషయం గురించి అడుగు, నీ పక్కన మేమంతా ఉన్నాము కదా అని మధు భార్గవికి ఎంతో ధైర్యం చెప్పింది. నాకు టెన్షన్లో మాటలు రావనే సంగతి నీకు బాగా తెలుసు కదా మధు. మీ బావని ఈ విషయం గురించి నేనేమడగాలో అది కూడా నువ్వే చెప్పవే, నేను అదే మీ బావని అడుగుతాను అని అంటుంది భార్గవి. అక్క, నువ్వు లావణ్య ఫోన్ని తీసుకుని మీ బెడ్రూమ్ లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్లే ముందే లావణ్య ఫోన్ నుంచి నాకు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఆ ఫోన్ని బావకు కనిపించకుండా నీకు బావకి మధ్యలో పెట్టు. ఇదిగో ఇయర్ బడ్స్, ఇవి బావకి కనిపించకుండా నీ చెవిలో పెట్టుకో. బావ మాట్లాడే మాట నాకు వినపడుతుంది, నేను చెప్పే మాటలు నీకు మాత్రమే వినపడతాయి. అప్పుడు నెమ్మదిగా బావ దగ్గరికి వెళ్ళి బావ పక్కన కూర్చుంటూ నేను అడిగే క్వశ్చన్స్ని నువ్వు ఏమాత్రం ఆలోచించుకోకుండా బావని డైరెక్ట్గా అడుగు, సరేనా అక్క అని మధు చెప్పింది. కామిని విషయాలు అడుగుతున్నందుకు మీ బావకి కోపం వచ్చి నా మీద పెద్దగా అరిస్తే అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, అనవసరంగా విషయం వాళ్ళ దాకా వెళ్తుందేమో మధు అని కంగారుగా అడుగుతుంది భార్గవి. చూడక్క, ప్రతి విషయానికి నువ్వు ఇలా భయపడితే ఇక పని జరిగినట్లే. నువ్వే చెప్పావు కదా కామిని చాలా ప్రమాదకరమైన మనిషిని. ఆ కామిని విషయం మనకి తెలియాలంటే ముందు నీ మొగుడు నోరు విప్పాలి. సుధాకర్ బావ నీ మీద గట్టిగా అరవలేడు కూడా, ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారని సుధాకర్ బావకి బాగా తెలుసు. ఈ విషయం బయటపడితే ముందు ఇందులో సుధాకర్ బావ ఇరుక్కుంటాడనే విషయం కూడా బావకి తెలిసి నువ్వు అడిగే ప్రశ్నలకి నీ మీద కోప్పడకుండా నిన్ను అరవకుండా సమాధానం చెప్తాడు. నువ్వు ముందు బావ దగ్గరికి వెళ్ళి విషయాన్ని ధైర్యంగా అడుగు అక్క అని చురుకోపంతో చెప్పింది మధు. అప్పుడే లావణ్య గదిలోకి లావణ్య, సంధ్య ఇద్దరూ వస్తారు. లావణ్య అందరి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతుంది. సంధ్య రూమ్లోకి రావడము కృష్ణకి, మధుకి, మీనాక్షికి అసలు ఇష్టం లేదు. రూమ్లోకి రావడమే సంధ్య భార్గవి వైపు చూసి, ఏం భార్గవి అక్కయ్య, మీ చెల్లెళ్ళు వచ్చేసరికి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు కదా అని రాగం తీస్తూ అంటుంది. భార్గవి చిన్నగా నవ్వుతూ, అదేమీ లేదు సంధ్య, మీరిద్దరిని నేను ఎలా మర్చిపోతాను. లావణ్య నాకు ఆడపడుచు అయితే నువ్వు నాకు దేవుడిచ్చిన మరో చెల్లెలివి, రా వచ్చి నా పక్కనే కూర్చో అని అంటుంది భార్గవి. అప్పుడే మధు ఫోన్కి ఆదిత్య కాల్ చేస్తాడు. మధు చిన్నగా నవ్వుకుంటూ అందరి వైపు చూసి నేను ఇప్పుడే వచ్చేస్తాను అని అంటూ పక్కనే ఉన్న బాల్కనీలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది మధు తన ఫోన్ వైపు చూస్తూ, ఇప్పుడు నేను బావతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే నా మాట తీరులోనే బావ విషయాన్ని గ్రహించగలడు. అయినా ఇప్పుడు బావ ఎందుకు ఫోన్ చేశాడు అని ఆలోచించి, అబ్బా నేను అలా ఎలా మర్చిపోయాను, ఇల్లు చేరగానే వెంటనే ఫోన్ చేసి చెప్పమని బావ నాకు పదే చెప్పాడు, కానీ నేను బావకి ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయాను. మేము ఇంటికి వచ్చి కూడా చాలాసేపే అవుతోంది. మేము ఊరు క్షేమంగా చేరామని బావకి ఫోన్ చేసి చెప్పలేదని ఇప్పుడు చూడు
నన్ను ఎన్ని తిడతాడో మా బావ అని తన మనసులో అనుకుంటూ ఏదో ఒకటి మాట్లాడి బావని కన్ఫ్యూజ్ చేయాలి అని అనుకుంటుంది మధు. సంధ్య బాల్కనీలో నిలబడి ఉన్న మధు వైపు కోపంగా చూస్తూ ఫోన్ రాగానే మధు ఫేస్ ఎలా వెలిగిపోయిందో. ఖచ్చితంగా మా ఆదిత్య బావనే ఫోన్ చేసి ఉంటాడు. నా బావనే నాకు కాకుండా చేసింది ఈ రాక్షసి అని తన మనసులో మధుని తిట్టుకుంటోంది సంధ్య. మధు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని నెమ్మదిగా మాట్లాడుతుంది. ఏంటి బంగారం, ఊరు చేరారు, ఇంటికి వెళ్ళారు, కాఫీ తాగి టిఫిన్లు తిన్నారా? అవును, మీ అక్కని కలిసి మంచిగా పలకరించావా? నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగానే ఉండాలి కదా. ఆ సంతోషంలో తమరు నాకు ఫోన్ చేయాలి అనే విషయమే మర్చిపోయారు కదా. ఒక్కసారి అయినా నాకు ఫోన్ చేసి మేము క్షేమంగా ఇంటికి వెళ్ళాము బావా అని చెప్పడానికి నీకు టైం దొరకలేదా బంగారం అని అంటూ, తమరు అక్కడ అంత బిజీగా ఏం చేస్తున్నారు బంగారం అని అడుగుతాడు ఆదిత్య. అన్నట్లు మీ అక్కతో మీ గ్యాంగుతో కలిసి నువ్వు ఉప్పర్ మీటింగ్లో బిజీగా ఉన్నావు, డిస్టర్బ్ చేశానా బంగారం అని వెటకారంగా అడుగుతాడు ఆదిత్య. మా గ్యాంగ్ ఎవరు బావా అని అమాయకంగా అడుగుతుంది మధు. ఇంకెవరే, నువ్వు, నీ చెల్లెలు కృష్ణ, నా చెల్లెలు మీనాక్షి, నీ స్నేహితురాలు వసుధ, మీరందరూ ఒక బుర్ర లేని ఒక గ్యాంగ్ కదా. ఆ గ్యాంగుకు నా బుర్ర తక్కువ పెళ్ళామే లీడర్ అని నాకు బాగా తెలుసు బంగారం అని అంటాడు ఆదిత్య. బావా, నన్ను, నా ఫ్రెండ్స్ని, నా చెల్లెల్ని, నా మర్దల్ని నువ్వు ఇలా అంటే నేను ఊరుకోను బావా అని అంటుంది మధు. నేను చెప్పింది మాత్రం నీ చెవికి నీ బుర్రకి ఎక్కించుకోవు, కానీ నేను ఏదైనా అంటే రోషం పుట్టుకొస్తుంది మా బంగారానికి అని అంటాడు ఆదిత్య. మధు బుంగమూతి పెట్టుకొని అదేం లేదులే బావా, చాలా రోజులకి అందరం కలిశాం కదా, కబుర్లలో పడి నీకు ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయాను అంతే బావా అని అంటుంది మధు. సరే కానీ అందరూ క్షేమంగా ఇంటికి చేరారు కదా, దారిలో మీకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా అని అడుగుతాడు ఆదిత్య. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు బావా, అందరూ హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా ఇంటికి చేరుకున్నాం. ఇప్పుడే పెద్దమావయ్య పెద్దత్తయ్యతో సహా అందరూ ఎవరి గదులలోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు అని మధు చెప్పింది. అయితే తమరు ఎవరితో ఉప్పర్ మీటింగ్ పెట్టారు ఏంటి అని అడుగుతాడు ఆదిత్య. ఇంకా ఎవరితో నేను మాట్లాడతాను బావా, మా అక్కతోనే మాట్లాడుతున్నాను అని అంటుంది మధు. అన్నట్లు బావా, ఇక్కడ నీకు కావలసిన వాళ్ళు కూడా మా ఉప్పర్ మీటింగ్లో ఉన్నారులే అని కొంటెగా అంటుంది మధు. నాకు కావలసిన వాళ్ళ? అక్కడ ఉన్న వాళ్ళంతా నాకు కావలసిన వాళ్లే కదా మధు. అలా కాదు బావా, తాను నీకు మాత్రమే స్పెషల్ అన్నమాట అని రాగం తీస్తూ అంటుంది మధు. ఎవరే వాళ్ళు అని అడుగుతాడు ఆదిత్య. నేను చెప్పను, నువ్వే చెప్పుకో బావా అని కొంటెగా అడుగుతుంది. ఇంకెవరు, నా మరదలు సంజ గురించేగా నువ్వు చెప్పడం. అబ్బా, సంజని చూసి దానితో మాట్లాడి చాలా రోజులే అయ్యిందే మధు, ఒక్కసారి సంజకు ఫోన్ ఇవ్వవా, నేను మాట్లాడతాను అని మధుని ఆట పట్టించడానికి అంటాడు ఆదిత్య. మధు కోపంగా పేరు కూడా చెప్పకుండానే సంజ అని ఎంత కరెక్ట్గా చెప్పాడో చూడు అని తనకు తాను ఉరుక్కుంటూ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది మధు. ఏంటి బంగారం, నాతో మాట్లాడవా? నా వాల్యూ నీకు తెలియక నువ్వు నన్ను అసలు పట్టించుకోవు, గాని నాకు పెళ్ళయిందని తెలిసినా ఇప్పటికీ నేనంటే ఆ సంజకి ఎంత ఇష్టమో నీకు తెలుసా మధు? మరి నీ మరదలిపై అంత ప్రేమ కారిపోతూ ఉంటే దాన్నే పెళ్లి చేసుకోవాల్సింది, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు బావా అని తన మూతిని తిప్పుకుంటూ ఆదిత్యని కోపంగా అడుగుతుంది మధు. ఓసిన తింగర్బుచ్చి అని తన మనసులో అనుకుంటూ, నా పెళ్ళే నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది, మన పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు కదా మధు. నువ్వే ఈరోజు భాస్కర్తో అన్నావు నీకు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అని.
ఇక తప్పక నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావని నువ్వే చెప్పావు కదా అని నవ్వుతూ అంటాడు ఆదిత్య. మధు కోపంగా, ఎక్కడో మాటలు తెచ్చి ఇంకెక్కడో ముడిపెట్టకు బావా. నేనేదో నిన్ను కాసేపు ఉడికించాలని సంజయ్ గురించి మాట్లాడితే నువ్వు ఏకంగా ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అని చాలా కోపంగా అడుగుతుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ, అయినా ఇప్పుడు అనుకొని ఏం ప్రయోజనం లే మధు. ఆ దేవుడు నీతో నాకు ముడి వేసేశాడు. ఈ జన్మకి నీతో ఇక సరిపెట్టుకోవాల్సిందే, తప్పదు అని మధుని ఇంకా ఉడికిస్తూ మాట్లాడతాడు ఆదిత్య. మధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఓయ్ మధు, నాతో మాట్లాడవా? అందుకే నిన్ను తింగర్దానా అని నేను అనేది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు. అయినా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు నన్ను అడిగి నన్ను ఉడికించాలని చూస్తావు. లాస్ట్కి ఇలా నువ్వే అలిగి బుంగమూతి పెట్టుకొని నాతో మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తావు. అయినా నీకు ఎన్ని చెప్పినా నా మాటలు నీ మట్టి బుర్రకి ఎప్పుడు ఎక్కాలే. సరే, ఇక ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టి మన ఇంటికి బయలుదేరు. అక్కడ నాన్న మంగి చేత మన రూమ్ని నీట్గా శుభ్రం చేసి ఉంచాడట. మొదటిసారి మా ఇంట్లో నా గదిలో అడుగు పెడుతున్నావు. నేను వచ్చేంత వరకు నువ్వు ఒక్కదానివే నా బెడ్ మీద హాయిగా పడుకొని నిద్రపో. నేను వచ్చిన తర్వాత మన బెడ్ మీద నీకు నిద్ర ఉండకపోవచ్చు. ఈరోజు రాత్రి రేపంతా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పిచ్చి పనులు చేయకుండా రెస్ట్ తీసుకో అని అంటాడు ఆదిత్య. బావా, ఎప్పుడు చూడు నీకు అవే మాటలా అని అడుగుతుంది మధు. అవును బావా, మీరు హైదరాబాద్కి చేరుకున్నారా, ఇంకా చేరుకోలేదా అని అడుగుతుంది మధు. ఈరోజు మేము హైదరాబాద్కు చేరుకున్నట్లేనే మధు. చూడు ఎంత ట్రాఫిక్ ఉందో. అందరూ విజయవాడ నుండి హైదరాబాద్కు ఈరోజే కారులో బయలుదేరినట్లు ఉన్నారు. మేము హైదరాబాద్కు చేరుకునేసరికి కనీసం మరో 2 గంటలైనా పడుతుంది. అదిగో మీ అన్నయ్య ఇప్పుడే వస్తున్నాడు. నన్ను కారులో ఒక్కడనే వదిలేసి మీ అన్నయ్య మాత్రం బయట షికార్లు తిరుగుతున్నాడు అని అంటాడు ఆదిత్య. అప్పుడే విజయ్ కార్ డోర్ని ఓపెన్ చేసి, బావా ఇదిగో కాఫీ, తినడానికి స్నాక్స్ కూడా తెచ్చాను. మనం హైదరాబాద్కు చేరుకునేసరికి 7 అవుతుందేమో బావా అని అంటూ తన డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ చెప్పాడు విజయ్. మధు ఆదిత్యతో, ఇప్పుడే నేను మన ఇంటికి వెళ్ళి మన రూమ్లో ఒక్కదాన్ని నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు బావా. అందులోనూ ఆ వసుధ తులసత్తయ్య వాళ్ళింట్లో మీనాక్షి రూమ్లో ఉంటాను అని చెప్పింది. రాత్రికి ఇక్కడే భోజనాలు కూడా. అందుకే ఏకంగా భోజనం చేసుకుని నేను మన ఇంటికి వెళ్తాను బావా అని అంటుంది మధు. సరే, నీ ఇష్టం బంగారం అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మధుతో, నేను మళ్ళీ కాల్ చేస్తాను మధు, నువ్వు భోంచేసి త్వరగా మన ఇంటికి వెళ్ళు, బాయ్ మధు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. సంజ మధు వైపు నుండి తన చూపును తిప్పుకోలేక మధు నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతుంటే అది చూసి సంజ తట్టుకోలేక మధు మీద ఉన్న కోపాన్ని భార్గవి మీద చూపిస్తూ, నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అక్క? మన దగ్గర 1 కోటి రూపాయల డబ్బులు ఇంకా అరేంజ్ కాలేదు. కనీసం 50 లక్షలు కూడా మన దగ్గర లేవు. ఏ నిమిషాన ఆ కామిని ఫోన్ చేసి మనల్ని అక్కడికి రమ్మంటుందో మనకి తెలియదు. లావణ్య నేను ఎంత టెన్షన్ పడుతున్నామో నీకు తెలియట్లేదు. నువ్వేంట్రా అంటే మీ చెల్లెలు వచ్చారనే ఆనందంలో అసలు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో సంగతే మర్చిపోయావు అని చాలా ఆవేశంగా మాట్లాడుతుంది సంజ. భార్గవి ఏదో చెప్పబోయే లోపే మధు లోపలికి వచ్చి సంజ మాటలు వింటూ, మీనాక్షి, నువ్వు సంజ, లావణ్య తులసత్తయ్యకి వంట పనిలో హెల్ప్ చేయండి, వెళ్ళండి అని అంటుంది. ముందుగానే మధు మీనాక్షి ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్లో, మీనాక్షి, మనము ఇక్కడ ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి సుధాకర్ బావను ఆ కామిని నుండి కాపాడి
అందరము బయటపడేంత వరకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే భార్గవి అక్క సుధాకర్ బావతో మాట్లాడి విషయం తెలుసుకునేంత వరకు సంజని, లావణ్యని నువ్వు బిజీగా ఉంచు అని ఆ మెసేజ్లో ఉంటుంది. మధు చెప్పిన వెంటనే మీనాక్షి పైకి లేచి లావణ్య సంజయ్ వైపు చూసి, మనం వంటగదిలో మా అమ్మకి హెల్ప్ చేద్దాం పదండి అని ముందుకు కదులుతుంది. ఇక తప్పక మీనాక్షి వెనకాలే సంజయ్, లావణ్య బయటకు వెళ్తారు. మధు అలా ఆర్డర్ వేస్తూ అందరికీ పనులు చెప్పడం సంజయ్కి అస్సలు నచ్చట్లేదు. కోల్డ్ అండ్ కాఫ్ వల్ల నా వాయిస్ పూర్తిగా మారిపోయింది. వాయిస్ కూడా సరిగ్గా లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి ప్లీజ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.